ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా ఉన్నతి, నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఆపకుండా ఏడుస్తూనే ఉన్నావు. కొంచెం మంచినీళ్ళు తాగమ్మా. అంతా బానే ఉంటుందమ్మా. కొంచెం మంచినీళ్ళు తాగమ్మా. కొంచెం. నేను చెప్తున్నాను కదా, నాకు మంచినీళ్ళు తాగాలని లేదు. ఇదేం తలపొగరున్నతి? ధ్రువ్, నోరు మొయ్. మమ్మీ, బహుశా రేఖ వదిన ఏది కావాలని చేసి ఉండకపోవచ్చు, లేక ఏదైనా చాలా పెద్ద కారణమే ఉండుండొచ్చు తను కోర్టుకి టైంకి రాకపోవడానికి. కానీ ఆవిడ కారణంగా మా అన్నయ్య ఇంకా జైల్లోనే ఉన్నాడు. పైగా తనది తప్పు అని ఒప్పుకోవడానికి బదులు మీరందరూ తన సైడే మాట్లాడుతున్నారు. ఇవన్నీ వింటుంటే నేను ఎలా ఫీల్ అవుతున్నానో తెలుసా? మీ అందరి కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, కానీ నా కుటుంబం అని చెప్పుకోవడానికి నాకు మా అన్నయ్య ఒక్కడు మాత్రమే. తను ఇప్పుడు ఒంటరిగా జైల్లో బాధపడుతూ కూర్చున్నాడు. సరే, నేను ఇక్కడైతే నా ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేయలేను, ఎందుకంటే మీ అందరికి రేఖ వదనంటే చాలా ఇష్టం కాబట్టి. నాకు కేవలం ఈ ఒక్క కారణం చేతే నాకు ఇంట్లో ఎంత లోన్లీగా అనిపిస్తుంటుందో తెలుసా? ఉన్నతి, అది నిజం కాదు. నీ దగ్గర నేనున్నాను కదా, ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను. ఐ ప్రామిస్. పద, ఇంక బయటికి వెళ్దాం. నీ ఫేవరెట్ ఐస్ క్రీమ్ తిందాం ప్లీజ్. నీకు కూడా బాగుంటది నా కోసం. పెద్దమ్మా, ఈ రోజు వరకు మీతో ఎవరు ఇంత పొగరుగా బిహేవ్ చేయలేదు. అండ్ నాకు అస్సలు నచ్చలేదు ఉన్నతి మీతో పొగరుగా మాట్లాడిన తీరు. స్మిత చెప్పేది నిజమే అక్క. అయినా అసలు ఉన్నతి మీతో అలా మాట్లాడకుండా ఉండాల్సిందే. అరే, ఉన్నతి వాళ్ళ అన్నయ్య గురించి చాలా కంగారు పడుతుంది కదా. ఎక్కువగా ఆలోచించకండి, అంతా బానే ఉంటుంది. ఇలా అవుతుందమ్మా. స్మిత, నువ్వేం దిగులు పడకు, ఎక్కువగా ఆలోచించకు, అంతా బానే ఉంటుంది. పద మమ్మీ. జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ. హలో మేడం, హౌ డు యు డు? ఏమండి, ఏమండి, మన ఇంట్లో ఎవరో దొంగలు వచ్చారండి. కాపాడండి, కాపాడండి, కాపాడండి. అమ్మా, నేను వీరేంద్రని. వీరేంద్ర రే నాన్న, ఇదే అవతారం రైలో ఉన్నావు. అమ్మా దుర్గమ్మ తల్లి, రాఘవ కంపెనీని దక్కించుకోవాలనే ఆలోచనని మానుకుని నా కొడుకు డ్రామా కంపెనీ మొదలు పెట్టేశాడే. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అయ్యో లేదమ్మా, నిజానికి నేను పెద్ద పెద్ద కలలు కనడం మొదలు పెట్టాను. రేపు ఒక ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్ తో నాకు మీటింగ్ ఉంది. తను చాలా బిల్డింగ్స్ కొనాలనుకుంటుంది కుమార్ కన్స్ట్రక్షన్స్ నుంచి. ఇదిగో అందుకే నేను కూడా ఎన్ఆర్ఐ వాళ్ళ స్టైల్ వేసుకున్నాను. అప్పుడే మా అండర్స్టాండింగ్ కూడా ఇంకా బలపడుతుందని. చెప్పమ్మా, ఎలా ఉన్నాను? జెంటిల్మెన్, ఒక విషయం చెప్పు. మొత్తం రాతకోతలు అయిపోయాయి కదా? అంటే కుమార్ కన్స్ట్రక్షన్ పని తర్వాత నీకు 25% షేర్ ఇస్తారు కదా? అయ్యో అమ్మా, తప్పకుండా ఇస్తాడు. ఆ దుర్గమ్మ తల్లి నా మొర ఆలకించిందిరా. పైగా ఇప్పుడు మనం చాలా ధనవంతులం అవబోతున్నాం. అయ్యో అమ్మా, ఎంత ధనవంతులమంటే రాఘవ్ జీవితాంతం జైల్లో మగ్గిపోతాడు. పైగా వాడి కంపెనీ పూర్తిగా నాశనం అయిపోయినా సరే అప్పుడు కూడా మనకు పోయేదే ఉండదు. లేదు వీరేంద్ర, నువ్వు నా వయసుకొస్తావు కదా, అప్పుడు నీకు ఈ విషయం అర్థమవుతుంది. మనిషివి ఒక్కటే కాదు, 5 వేళ్లు నేతిలో మునిగిపోవాలి. అంటే నీ ఒక్క వేలు కుమార్ కన్స్ట్రక్షన్ కంపెనీ జేబులో నుంచి డబ్బులు బయటికి తీస్తున్నట్టయితే, నీ ఇంకొక వేలు రాఘవ కంపెనీ నుంచి డబ్బులు తీసుకుని మన జేబులో వేసుకుంటూ ఉండాలి. కాని వీటన్నింటికీ కేవలం ఒకే ఒక్క అడ్డంకుంది, ఆ రిపోర్టర్ రేఖ. తనకి మన చేసే ప్రతి పనిలో తలదూర్చటం అలవాటైపోయింది. కావాలంటే ఆ వేలు విరిచేస్తానమ్మా. అంత అవసరం లేదు, ఎందుకంటే రాఘవ అతి త్వరలో స్వయంగా రేఖ చెయ్యి మొత్తాన్ని వదిలి పారేస్తాడు. అర్థం కాలేదా? వీరేంద్ర, రాఘవ ఎన్ని రోజులు జైల్లో ఉంటాడో వాడు దానికి బాధ్యత రిపోర్టర్ రేఖదే అని అనుకుంటాడు.
మేడం ఆయనకి మిమ్మల్ని కలవడం ఇష్టం లేదు. ఆయన మిమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పారు. రవికుమార్ గారు, నేను మిమ్మల్ని చాలాసార్లు చూశాను మీ 4 చక్రాల బండిలో. నా దగ్గర 4 చక్రాల బండి ఎక్కడుంది? మీరు వేరే ఎవరినో చూసి ఉంటారు. ఈ యూనిఫామ్లో అందరూ ఒకేలా ఉంటారు కదా. కానీ ఆ వీధి చివరనే కదా మీరు పార్క్ చేసేది. మీ 4 చక్రాల బండిని పార్క్ చేసి మీ 2 చక్రాల మోపెడు మీద ఇక్కడికి వస్తూ ఉంటారు. మీరు మీ ఆస్తులన్నీ కూడా చాలా బాగా దాస్తున్నారు. కానీ మీరేం టెన్షన్ పడకండి, నేను దీని గురించి ఎవ్వరికీ చెప్పను. అదేంటంటే మా జర్నలిస్టుల దగ్గర ఏది దాగదు. ఎంతైనా మీరు తెలివైన వారే కదా. బహుశా కాదేమోలండి. లేదు, తెలివైన వాడిని. నేను మిమ్మల్ని ఏమైనా వద్దు అన్నానా ఏంటి? నేను మిమ్మల్ని ఆయన జైలు వరకు తీసుకెళ్లగలను. ఆ అబ్బాయి ఆయన మాట్లాడాలి అనుకుంటారో లేదో అది ఆయన ఇష్టం. ఏం పర్వాలేదు, ఈ మాత్రం చాలు. భగవంతుడు మీ 4 చక్రాల బండిని రక్షించాలి. పదండి వెళ్దాం. రాఘవ ఎన్ని రోజులైతే జైల్లో ఉంటాడో వాడు దానికి ఆ రెస్పాన్సిబిలిటీ రేఖనే కారణం అనుకుంటాడు. తనకి దూరం అవుతూ వస్తాడు. అప్పుడు మళ్ళీ మనకి దగ్గరైపోతాడు. అలా ఎప్పుడైతే రాఘవకి 25 ఏళ్ళొస్తాయో అప్పుడు వాడి ఆస్తి మొత్తం నా సొంతం అయిపోతుంది. చూడన్నా, పవర్ ఆఫ్ అటార్నీ అయితే నాకొచ్చేసింది. అలాగే అతి త్వరలో రాఘవ డబ్బు, రాఘవ పవర్, రాఘవ ప్రాపర్టీస్ అన్నీ మన గుప్పెట్లో ఉంటాయి. కానీ అమ్మ మర్చిపోకు, ఆ రామ్నగర్ ప్రాజెక్ట్ ఉంది కదా, అది నీ పేరునే ఉండాలి. ఆ, ఆ, ఆ. విల్ యూ కాల్ దిస్ ఎ ఫింగర్ ఇన్ మెనీ పైస్ సిచ్యువేషన్, మై లేడీ? మై లార్డ్, మొదటిసారి నాకు ఇలా అనిపిస్తోంది. నువ్వు చేసిన నిర్వాకం శాపంలా కాదు, ఆశీర్వాదంలా అనిపిస్తోంది. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ అమ్మా. వెళ్ళరా. నేను ఇక్కడికి ఎవరు రానిచ్చారు? ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నేను ముందే చెప్పాను కదా నాకు తనని కలవాలని లేదని. అనవసరంగా మీ ఎనర్జీ మీరు వేస్ట్ చేసుకుంటున్నారు రాఘవ్. నేను అందరికీ చెప్పే వచ్చాను, సో ఇక్కడికి ఎవ్వరూ రారు. అయితే నువ్వు నీ రిపోర్టింగ్ కోసం పోలీస్ వాళ్ళకి లంచాలు ఇవ్వడం కూడా మొదలుపెట్టావా? నా భర్త పెద్ద ధనవంతుడు, కానీ నేను ఒక మామూలు రిపోర్టర్ని. ఎవరికైనా లంచం ఇవ్వడానికి నా దగ్గర అంత డబ్బు ఎక్కడుంది? కొన్ని సూపర్ పవర్స్ అయితే కనుక మా రిపోర్టర్స్ దగ్గర ఉంటాయండి. ఇప్పుడు అదే సూపర్ పవర్ని యూజ్ చేసి మిమ్మల్ని ఇక్కడి నుంచి విడిపిస్తాను.